హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు మనం తయారు చేసుకునేది తోటకూర పప్పు. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం రండి. ఫస్ట్ మేము ఒక కుక్కర్ తీసుకొని కందిపప్పు వేసుకుందాం. కందిపప్పు బాగా కడిగాము. ఇప్పుడు అందులో మనం ఎండుమిర్చి వేసుకుందాం. సన్నగా తరిగి వేసుకోవాలి, లేకపోతే మిక్సీకి పట్టేసుకోవాలి. ఇప్పుడు మనము తోటకూర వేసుకుందాం. తోటాకు మేము బాగా కడిగి వేసుకున్నాం. కొంచెం టమోటా, 2 టమోటా, కొద్దిగా చింతపండు నానబెట్టుకుండానే వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, వాటర్ వేసుకున్నాం. ఫస్ట్ మునగాలి అవి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఆనియన్స్ 1. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. 4 విజిల్లు వస్తే ఉడికిపోతుందండి. అది చాలా బాగుంటుంది. తోటాకు హెల్త్కి చాలా మంచిది. 4 విజిల్లు వచ్చేసాయండి. విజిల్స్ పెట్టేటప్పుడు మేము చూపలేదు. ఇప్పుడు ఉడికింది. పప్పు ఎనుపుకుందామండి ఓపెన్ చేసుకొని. ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అన్నీ ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వాటర్ వంచేసుకొని మనం ఎనుపుకుందామండి పప్పుని. కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, రుచికి సరిపడినంత. ఇప్పుడు ఎనుపుకున్నాము. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. ఫస్ట్ ఒక బ్యాండిల్ పెట్టి దాంట్లో పోపు గింజలు వేసుకొని, తర్వాత ఆనియన్, వెల్లుల్లి, మిరపకాయలు, కరివేపాకు వేసి కొంచెం వేయించుకున్నాం. ఇప్పుడు అవి ఫ్రై అయ్యాయి కొద్దిగా. ఇప్పుడు మనం అందులో ఎనుపుకున్న పప్పును వేసేసుకున్నాం. ముందుగా మిగిలిన వాటర్ కూడా, ఉంచుకున్న వాటర్ కూడా మిగిలితే దాంట్లో పోసుకోవచ్చండి. చాలా ఇప్పుడు అంతా ఒకసారి మళ్ళీ పొయ్యి మీద ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మనం దాన్ని. మళ్ళీ చూడండి, అలా పొంగొచ్చేంత వరకు మనము వేయించుకుంటూ ఉండాలండి. ఉడికించుకోవాలండి. మిక్స్ చేసుకుంటూ ఉందాం. ఇప్పుడు సబ్బులోకి సర్చ్ చేసేసుకున్నాం. తోటకూర అనేది తోటాకు కూర పప్పు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, అన్నంలోకి కానీ, సంగటిలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు గంగసాని వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.